హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీ నివి. వెల్కమ్ టు ఎన్ఎస్ తెలుగు స్టోరీస్. ఈరోజు కథ మై డియర్ సిఇఓ పార్ట్ 17. ఇక కథలోకి వెళ్తే, మంజు వర్ష రూమ్ దగ్గరికి వచ్చి డోర్ తీయాలని చూస్తుంది. అంతలోనే మళ్ళీ వెనక్కి ఆగుతూ, నైట్ నేను అడిగిన దానికి వర్ష ఏమన్నా ఫీల్ అయి ఉంటుందా, ఇప్పుడు నాతో మాట్లాడుతుందా అని ఆలోచిస్తుంది. మళ్ళీ అంతలోనే అలా ఏం కాదులే, ముందైతే లోపలికి వెళ్ళి చూద్దాం అని అనుకొని డోర్ని నాక్ చేస్తుంది. అప్పుడు వర్ష రూమ్లో ఏదో పరధ్యానంగా ఆలోచిస్తూ ఉంటుంది. దాంతో మంజు డోర్ నాక్ చేస్తుంటే తనకు వినిపించదు. అప్పుడు మంజు, ఏంటి డోర్ నాక్ చేస్తుంటే తీయడం లేదేంటి, ఇంకా లేవలేదేమో, పోనీలే కాసేపు పడుకోనిద్దాం, అంతలోపు నేను టీ ప్రిపేర్ చేస్తాను అని అనుకొని కిచెన్లోకి వెళ్తుంది. ఇక అలా టీ ప్రిపేర్ చేసి మళ్ళీ వర్ష రూమ్ దగ్గరికి వస్తుంది. అలా మళ్ళీ వర్ష డోర్ని నాక్ చేస్తుంది. అప్పుడు మళ్ళీ వర్ష డోర్ తీయకపోవడంతో, వర్ష వర్ష ఇంకా లేవలేదా అని పిలుస్తుంటుంది. అలా పరధ్యానంలో ఉన్న వర్ష సడన్గా ఏదో చప్పుడవ్వడంతో డోర్ వైపు చూస్తుంది. అలా మంజు పిలుస్తున్నది వినిపించడంతో, హా వస్తున్నా అని అంటూ డోర్ని తీస్తుంది. ఇక వర్ష డోర్ తీయగానే, ఏంటి వర్ష, ఎంతసేపటి నుంచి పిలుస్తున్నాను, ఇంతకీ రూమ్లో ఏం చేస్తున్నావు అని అంటుంది. అప్పుడు వర్ష, హా ఏమీ లేదు, ఏదో అలా ఆలోచిస్తూ ఉండిపోయా, నువ్వు పిలిచింది వినిపించలేదు అని చెప్తుంది. అప్పుడు మంజు, రూమ్లో ఇలా ఒక్కదానివే ఉంటే అన్నీ ఏవేవో ఆలోచిస్తూ బ్రెయిన్ని పాడు చేసుకుంటావు, ముందు పద బయట హాల్లో కూర్చొని మాట్లాడుకుందాం అని వర్ష చేయి పట్టుకొని వర్షని హాల్లోకి తీసుకువస్తుంది. ఇక వాళ్ళిద్దరూ కూర్చున్న తర్వాత, ఇప్పుడు చెప్పు వర్ష, ఇంతకీ దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది. అప్పుడు వర్ష, ఏమీ లేదు మంజు, ఏదో అలా ఏదో ఆలోచిస్తూ ఉండిపోయా, అయినా నువ్వేంటి ఇంకా రెడీ కాకుండా ఇలా ఉన్నావు, ఆఫీస్కి వెళ్ళవా, ఆల్రెడీ ఆఫీస్కి టైం అవుతుందిగా అని అడుగుతుంది. అప్పుడు మంజు, లేదు వర్ష, నేనిలా వదిలేసి నేనెలా వెళ్తాను ఆఫీస్కి, నువ్వు ఇప్పటికే చాలా డిస్టర్బ్గా ఉన్నావు, మళ్ళీ ఇప్పుడు నిన్ను ఒంటరిగా వదిలేసి వెళ్తే మళ్ళీ నువ్వు ఇలా ఏదో ఆలోచిస్తూ నరసింహ సినిమాలో రమ్యకృష్ణలా అరిగిపోయిన టేప్ రికార్డర్లా అయిపోయిందే ఆలోచిస్తూ ఇలాగే ఉండిపోతే, సో అందుకే నేను ఆఫీస్కి వెళ్ళడం లేదు. సరే చెప్పు, ఇంతకీ ఏ టిఫిన్ తింటావు చెప్పు, పోనీ ఏ టిఫిన్ చేయమంటావు అని అడుగుతుంది. అప్పుడు వర్ష, లేదు మంజు, నేను బాగానే ఉన్నాను, నువ్వు నా కోసం ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళకుండా ఉండవలసిన అవసరం లేదు, కాబట్టి ముందు నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, నేను అంతలోపు టిఫిన్ ప్రిపేర్ చేస్తాను అని చెప్తుంది. అప్పుడు మంజు, నో అలా కుదరదు, నేను ఇవాళ ఎటు వెళ్ళడం లేదు, ఇవాళంతా కూడా నీతోనే ఉంటాను, అండ్ అలాగే ఇవాళ మార్నింగ్ టిఫిన్ నుంచి నైట్ డిన్నర్ వరకు అన్నీ కూడా నేనే చేస్తాను, ఇది ఫిక్స్, దీంట్లో ఎలాంటి మార్పు లేదు అని చెప్తుంది. దాంతో వర్ష ఇక మంజు ఎంత చెప్పినా వినదని అర్థమై, సరే నీ ఇష్టం, కానీ ఇప్పుడు నాకేం తినాలని లేదు, నేను కాస్త రెస్ట్ తీసుకుంటాను అని చెప్తుంది. అప్పుడు మంజు, లేదు అలా కుదరదు, నువ్వు ఇప్పటికే రెస్ట్ తీసుకుంది చాలు కానీ నాకు టిఫిన్ ఎలా ప్రిపేర్ చేయాలో గైడ్ చేద్దువు కానీ పద అని చెప్పి వర్షను కిచెన్లోకి తీసుకెళ్తుంది. ఇక అలా కిచెన్లోకి వచ్చి, ఇప్పుడు చెప్పు వర్ష, ఏం ప్రిపేర్ చేద్దాం అని అడుగుతుంది. అప్పుడు వర్ష, నీ ఇష్టం మంజు,
నేను చెప్పాగా నాకిప్పుడేం తినాలని లేదు అని. నువ్వే చెప్పు నీకేం కావాలో నేను చేస్తాను అని చెప్తుంది. అప్పుడు మంజు పోనీలే ఇప్పుడు తనతో ఏదైనా చేయిస్తే మైండ్ డైవర్ట్ అయ్యి కొంచెం ఫ్రీ అవుతుంది అని అనుకుని, సరే అలా అంటావా? అయితే ఉండు ఫ్రిడ్జ్‌లో ఏముందో చూస్తాను అని ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఫ్రిడ్జ్‌లో ఏముందో చూస్తుంది. అప్పుడు ఫ్రిడ్జ్‌లో దోస బ్యాటర్ ఉంటుంది. అది చూసి నాకిష్టమైనది చేసుకుందామంటే మా వర్షకి ఇష్టమైంది ఉంది. పోనీలే ఇలా అన్నా తనతో టిఫిన్ చేయించొచ్చు అని అనుకొని, వర్ష నీకిష్టమైన దోస బ్యాటర్ ఉంది. ఇవాళ దోసలే వేసుకుందాం అని చెప్పి దోస బ్యాటర్‌ని తెస్తుంది. అప్పుడు వర్ష, అవునా నీకిష్టమైనది చేద్దామనుకున్నా. నీకిది ఓకేనా అని అడుగుతుంది. అప్పుడు మంజు, హా ఓకే వర్ష, ముందైతే దోశలు వేద్దాం అని చెప్పి తనకు దోశలు వేయడం రాకపోయినా వేయడానికి ట్రై చేస్తుంది. కానీ తనకు వేయడం రాకపోవడంతో, అది వరు మరి నాకు దోశలు వేయడం రావడం లేదు. పోనీ బయట నుంచి ఏదైనా ఆర్డర్ చేసుకుందామా అని అడుగుతుంది. అప్పుడు వర్ష, నేను ముందే చెప్పా నేను చేస్తా అని. సరే ఇప్పుడు అదేం వద్దులే గాని నేను చేస్తాను. నువ్వు పక్కకు జరుగు అని చెప్పి వర్ష చేస్తుంటుంది. ఇక టిఫిన్ రెడీ అవ్వడంతో వర్ష, మంజు టిఫిన్ ప్రిపేర్ అయింది. ఇక వెళ్ళి నువ్వు తినేసేయ్ అను మంజుకి చెప్పి తను రూమ్లోకి వెళ్తుంటుంది. అప్పుడు మంజు, అదేంటి వర్ష, నువ్వు కూడా నాతో పాటు తిను కదా అని చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్తుంది. కానీ వర్ష, నాకిప్పుడు తినాలని లేదు మంజు, ప్లీజ్ నువ్వు తినేసేయ్ అని చెప్తూ ఉంటుంది. అప్పుడు మంజు, అదేం కుదరదు, ఇంత కష్టపడి చేశావు, ఇప్పుడు కానీ నువ్వు తినకుండా నేను తిన్నానంటే నాకు పాపం తగులుతుంది. అలాగే నేను తినే తిండి కూడా అరగదు. సో అందుకే ఇప్పుడు నువ్వు కూడా తినాలి అని ఏదో ఒకటి చెప్పి వర్షతో తినిపిస్తుంది. ఇక టిఫిన్ కంప్లీట్ అయ్యాక ఇద్దరు కలిసి హాల్లో కూర్చుంటారు. అప్పుడే అక్కడికి ఆఫీస్కి వెళ్తా అన్న విశ్వ వర్ష దగ్గరికి వస్తాడు. అలా వర్ష రూమ్కి వచ్చి కాలింగ్ బెల్ కొడతాడు. అప్పుడు మంజు, ఇంత మార్నింగ్ ఎవరై ఉంటారు, ఇంత మార్నింగ్ ఎవరై ఉంటారబ్బా అని అనుకుంటూ డోర్ని తీస్తుంది. అప్పుడు విశ్వ ఎదురుగా ఉండడంతో, గుడ్ మార్నింగ్ సార్, మీరేంటిక్కడ అని అడుగుతుంది. అప్పుడు విశ్వ, ఏంటి బయటే ఉంచి మాట్లాడతావా, లోపలికి పిలవవా అని అంటాడు. అప్పుడు మంజు, ఓ సారీ సార్, రండి లోపలికి అని లోపలికి పిలుస్తుంది. అప్పుడు విశ్వ లోపలికి వచ్చి మంజుతో, వర్షకి ఎలా ఉంది అని అడుగుతాడు. అప్పుడు మంజు, ఇప్పుడు పర్లేదు సార్, బానే ఉంది, లోపల హాల్లో కూర్చుంది. పదండి సార్ అని చెప్తుంది. అప్పుడు విశ్వ వర్ష దగ్గరికి వస్తాడు. అప్పుడు వర్ష అలా అక్కడ విశ్వని చూసి, గుడ్ మార్నింగ్ సార్, నేనే మీకు ఫోన్ చేద్దామనుకున్నా, ఇంతలో మీరే వచ్చేశారు అని చెప్తుంది. ఇలా వీళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు డోర్ పెట్టి వస్తున్న మంజు, ఓ వర్ష కోసం వచ్చాడా, నైట్ నేను అడిగిన దానికి వర్ష ఏమీ చెప్పలేదు. పోనీ ఇప్పుడు ఒకసారి విశ్వ సార్ని అడిగి చూద్దాం అని అనుకుంటుంది. ఇక ఇక్కడ విశ్వ, అవునా సరే, ఇప్పుడు ఎలా ఉంది నీకు, ఫీలింగ్ బెటర్ నౌ అని అడుగుతాడు. అప్పుడు వర్ష, హా సార్ ఐఎమ్ ఫైన్ అని చెప్తుంది. అప్పుడు విశ్వ, సరే ఇంతకీ టిఫిన్ చేసావా అని అంటాడు. అప్పుడు మంజు, హా సార్ ఇప్పుడే ఇద్దరం టిఫిన్ చేసాం, మీరు చేశారా సార్ అని అడుగుతుంది. అప్పుడు విశ్వ, హా అవును, ఇప్పుడే టిఫిన్ చేసి వస్తున్నా అని చెప్తాడు. అప్పుడు మంజు, సార్ కాఫీ ఆర్ టీ అని అడుగుతుంది. అప్పుడు విశ్వ, నో థ్యాంక్స్, ఇప్పుడు ఏమీ వద్దు అని చెప్తాడు.
అప్పుడు మంజు, ఏంటి సార్ అలా అంటారు? నేను కాఫీ చాలా బాగా చేస్తాను. ఉండండి ఇప్పుడే తెస్తాను అని అంటూ కాఫీ చేయడానికి కిచెన్లోకి వెళ్తుంది. అప్పుడు విశ్వ ఇక ఏమీ అనలేక వర్షని చూస్తూ, "హ్మ్, ఇంకేంటి వర్ష, ఆఫీస్కి టైం అవుతుందిగా, త్వరగా రెడీ అవ్వు పో" అని అంటాడు. అప్పుడు వర్ష విశ్వని చూస్తూ, ఇదేంటి సార్ అసలు ఏం జరగనట్టు ఇంత క్యాజువల్గా మళ్ళీ ఆఫీస్కి రమ్మంటున్నాడు అని అనుకుంటుంది. అప్పుడు మళ్ళీ విశ్వ, ఏంటి వర్ష, ఏం ఆలోచిస్తున్నావు? వెళ్ళు, వెళ్ళి రెడీ అవ్వు పో, ఆఫీస్కి టైం అవుతుంది అని అంటాడు. అప్పుడు వర్ష, సార్ మీరింత నార్మల్గా అసలేం జరగనట్టు ఇలా మాట్లాడుతున్నారేంటి? మొన్న ఆఫీస్లో జరిగింది మీరు మర్చిపోయినట్లున్నారు. కానీ నేను మీలాగా అంత త్వరగా మర్చిపోలేనుగా సార్ అని చెప్తుంది. అప్పుడు విశ్వ, ఏంటి వర్ష, ఇంకెన్ని రోజులు అదే ఆలోచిస్తూ ఇలా ఒక్కదానివే బాధపడుతూ ఉంటావు? లైఫ్ ఎప్పుడూ కూడా మనం అనుకుంటున్నట్లు ఎప్పుడూ ఉండదు. లైఫ్లో అన్నీ ఎదుర్కొంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. లేకపోతే ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యామో మళ్ళీ అక్కడికే వచ్చి శూన్యంలో మిగిలిపోతాం. ఇదంతా నీకు తెలియంది కాదు. మూవ్ ఆన్ అవ్వాలి వర్ష, తప్పదు అని చెప్తాడు. అప్పుడు వర్ష, లేదు సార్, నేనంత త్వరగా ఏదీ మర్చిపోలేను. అయినా ఇది నా జీవితంపై, నా క్యారెక్టర్పై పడిన మచ్చ సార్. అది అంత త్వరగా ఎలా మర్చిపోతా సార్? అయినా ఈ విషయం గురించే నేను మీతో ఫోన్లో మాట్లాడదాం అనుకున్నా. కానీ ఈలోపు మీరే వచ్చేశారు సార్ అని చెప్తుంది. అప్పుడు విశ్వ, దేని గురించి? కంపెనీలో జాబ్ రిజైన్ చేసేద్దాం అనుకున్నావే, దాని గురించేనా అని అడుగుతాడు. అప్పుడు వర్ష, సార్కెలా తెలుసు ఈ విషయం అన్నట్లు విశ్వని చూస్తూ ఉంటుంది. అప్పుడు విశ్వ, ఏంటి వర్ష, దాని గురించేనా, చెప్పు అని అంటాడు. అప్పుడు వర్ష, హా, అదే సార్, దాని గురించే మీతో మాట్లాడదాం అనుకున్నా అని చెప్తుంది. అప్పుడు విశ్వ, సి వర్ష, నువ్వింత పిరికిదానివి అనుకోలేదు నేను. ఎవడో వేధవ చేసిన తప్పుకి నువ్వెందుకు ఇంత రిగ్రెట్ అవుతున్నావు అని అంటాడు. అప్పుడు వర్ష, లేదు సార్, మీరెన్నైనా చెప్పండి, ఏమైనా అనుకోండి, నేను ఇక ఇప్పటి నుంచి ఆఫీస్కి రాలేను. నేను నా జాబ్కి రిజైన్ చేసేద్దాం అనుకుంటున్నా అని చెప్తుంది. అప్పుడు విశ్వ, సి వర్ష, నేను చెప్తుంది జాగ్రత్తగా విను. నేను నీ మంచి గురించే చెప్తున్నా. అన్నీ మర్చిపోయి ఎప్పటిలా ఆఫీస్కి వెళ్దాం, వెళ్ళు, రెడీ అవ్వు అని చెప్తాడు. అప్పుడు వర్ష, లేదు సార్, మీరెన్నైనా చెప్పండి, నేను ఇక మీదట నుండి ఆఫీస్కి రాలేను. నేను నా జాబ్కి ఇప్పుడే రిజైన్ చేసేస్తాను అని చెప్తుంది. అప్పుడు విశ్వ, ఓ అవునా, నేనెంత చెప్పినా ఇక నా మాట వినవన్నమాట. సరే, నీ ఇష్టం, జాబ్కి రిజైన్ చేసేద్దామనుకుంటే చేసేసేయ్. కానీ కంపెనీ నుంచి వెళ్ళాలంటే కంపెనీ రూల్స్ ప్రకారం మేనేజ్మెంట్ ఒప్పుకోవాలి. అంటే కంపెనీ బాస్ అయిన CEO అంటే నేను ఒప్పుకోవాలి నీ రిజైన్ని. అది నేను ఎలాగో ఒప్పుకోను అనుకో, కానీ కంపెనీ బాస్ ఒకవేళ ఒప్పుకోకపోతే నీ రిజైన్ ఎలా చెల్లుతుంది చెప్పు అని అంటాడు. అప్పుడు వర్ష, ఏ సార్, ఎందుకు ఒప్పుకోరు? అయినా మీరు ఒప్పుకోకున్నంత మాత్రాన నేను మళ్ళీ జాబ్కి వస్తాను అనుకోకండి. మీరు ఒప్పుకోకపోతే ఏంటి, ఇలా మీరు ఎన్ని ప్లాన్లు వేసినా నేను మళ్ళీ జాబ్లోకి రాను. దాంతో నా పోస్ట్ ఖాళీ ఉండటంతో వర్క్ కూడా పెండింగ్ పడిపోతుంది. సో అప్పుడు ఇక తప్పక నేను ఎలాగో జాబ్కి రాలేను. కాబట్టి ఇక నా రిజైన్ని యాక్సెప్ట్ చేసి ఇంకొక వేరే ఎంప్లాయ్ని చూస్ చేసుకోక తప్పదు అని అంటుంది. అప్పుడు విశ్వ, అవునా, అలానా? వర్ష, నువ్వు ఇక్కడ ఒక విషయం మర్చిపోయావు. నువ్వు జాబ్లో జాయిన్ అయ్యే ముందు కొన్ని పేపర్స్ పైన సైన్ చేసావు, గుర్తుందా
అని అడుగుతాడు. అప్పుడు వర్ష, హా అవును, కంపెనీలో జాయిన్ అవ్వాలంటే కొన్ని ఫార్మాలిటీస్ ఫిల్ చేయాలని చెప్పారు. ఇప్పుడు వాటి గురించి ఎందుకు? అయినా ఇప్పుడు వాటితో పనేంటి సార్ అని అడుగుతుంది. అప్పుడు విశ్వ కన్నింగా ఒక సైడ్ స్మైల్ ఇస్తూ కళ్ళకి గ్లాసెస్ పెట్టుకుంటూ కాలు మీద కాలేసుకొని నవ్వుతాడు. దాంతో వర్ష భయపడుతూ, ఏంటి సార్ ఎందుకు ఇలా నవ్వుతున్నారు, ఏమై ఉంటుంది అని టెన్షన్ పడుతుంటుంది. మరి విశ్వ అన్న పేపర్స్ ఏమై ఉంటాయి తెలుసుకోవాలంటే అద్భుతమైన కథనంతో, ఊహించని ట్విస్ట్లతో, క్యూట్ రొమాంటిక్ సీన్లతో సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.